హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు డాక్టర్ ప్రియాంక ఈమెను చంపేసినటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్ష పడింది, అట్లాగే గవర్నమెంట్ వీళ్ళకు ఏ విధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సదుపాయాలు అయితే అందుతున్నాయి, అసలు ఎందుకు ఇవ్వాలి డబ్బులు, అసలు ఎవరి నుంచి డబ్బులు ఇప్పించాలి, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఎక్కడైనా సరే ఒక చిన్న విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తిని ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా, లేకపోతే ఇంకోటి ఏది జరిగినా, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి గాయపడినా, చనిపోయినా, కుటుంబం రోడ్డు మీద పడ్డా, ఆ వ్యక్తికి గవర్నమెంట్ నుంచే కాకుండా వీళ్ళు ఎవరైతే చేసింటారో వాళ్ళ నుంచి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ప్రియాంకను ఇద్దరు వ్యక్తులు చంపారు. ఇద్దరు వ్యక్తులు డ్రింకింగ్ డ్రైవ్ చేస్తూ ఆమెను గుద్ది చంపారు అంటే ఇంకా ఇంటెన్షన్గా అదే అర్థం, వాళ్ళు కావాలని చేశారా ఇంకోటి అని కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ డబ్బులు ఇప్పిస్తుంది. అట్లా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి బాగా ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తిలో నుంచి వాళ్ళకు వాళ్ళ షేర్ ఎంతైతే ఉందో ఆ షేర్ మొత్తం ఈ కుటుంబానికి ఇప్పించండి. ఆ కుటుంబానికి ఆ కుటుంబం ముగ్గురు అమ్మాయిలని చదివిస్తూ వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి ముగ్గురు అమ్మాయిలని చదివిస్తూ ఆ విధంగా బతుకుతున్నటువంటి ఒక కుటుంబంలో అటువంటి డాక్టర్ పీజీ చేస్తూ ఒక కుటుంబాన్ని ఆదుకునేటువంటి అమ్మాయి చనిపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ నుంచి నువ్వు ప్రజల సొమ్ము ఇస్తున్నావు, వాళ్ళకి శిక్ష ఏంటి? వీళ్ళనే కాదు, ఎవరైనా ఇట్లాంటి విషయాలు జరిగిన వాళ్ళని వాళ్ళ నుంచి వాళ్ళ ఆస్తిలో భాగం, వాళ్ళ కుటుంబంలో ఎంతైతే ఆస్తి ఉంటుందో వాళ్ళ షేరు లేదు, ఆస్తి లేదు వాళ్ళ ఫర్ సపోజ్ ఒక వ్యక్తి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తుందంటే సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తాడు. అట్లాంటి వ్యక్తి ఆ లైఫ్ స్పాన్ చూసుకుంటే, ఆ లైఫ్ స్పాన్లో దాదాపు 3-4 కోట్ల రూపాయలు అతను సంపాదించి కుటుంబాన్ని ఆదుకునే డబ్బు పరంగానే, అంటే ఏదో డబ్బే అని కాదు, ప్రేమ పరంగా ఇంకోటి అది సెకండరీ విషయం. ఇది కూడా వాళ్ళు ఎన్నో అప్పులు చేసుకొని బతుకుతూ ఉంటే అట్లాంటప్పుడు వాళ్ళకి ఏంటి? కాబట్టి ఎవరైతే ఇష్యూ చేసినారో వాళ్ళ ద్వారానే నష్టపరిహారం చెల్లించాలి. అట్లాగే ఇంకొకడు భయపడతాడనమాట, అట్లా జరిగినప్పుడు అట్లా చేయకుండా ఉంటారు. కాబట్టి నా అభిప్రాయం అయితే ఇది, ఎవరైతే చేసింటారో వాని కుటుంబంలో నుంచి అతనికి ఎంతైతే షేర్ ఉంటుందో ఆ షేర్ ఇప్పించాలి. లేదు ఆస్తి లేకుండా, దీంట్లో కూడా లాజిక్ ఉంది, ఆస్తి లేని వాళ్ళు ఏంటి అంటారు. ఆస్తి లేని వాళ్ళు ఏదైనా చేసి, అప్పు కానీ ఏదైనా చేసి, వాళ్ళు ఎంతైతే ఫర్ సపోజ్ 1,00,000-12 లక్షలు సంవత్సరానికి సంపాదించే వ్యక్తి ఈ విధంగా ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ని వాళ్ళు ఒక 50-60 సంవత్సరాలకి క్యాల్కులేట్ చేసి ఇప్పించాలి. అప్పుడు ఇంకోడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి తప్పులు అయితే చేయడం నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తానని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియోని ధన్యవాదాలు.